హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో ఈవేళ మన వీడియో ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రాప్ 411 వెహికల్కి ఎక్కువగా చైన్ ఇష్యూస్, అంటే పెద్ద వెహికల్ ఏదైనా చైన్ ఇష్యూస్ ఎక్కువ రావడం జరుగుతుంది. సో హిమాలయన్ అయినా ఇదైనా సరే మ్యాక్సిమం రెండు కూడా దగ్గర దగ్గర ఒకేలా ఉంటాయి. బిట్ అంటే కొంచెం చాలా చిన్న పెయింటింగ్ విషయంలో మారుతుంది. అట్లానే కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. దాని గురించి పక్కన వస్తే ఈ చైన్ అనేది ఎక్కువగా సౌండ్ వస్తుంది, ఎందుకంటే ప్రాపర్ మెయింటెనెన్స్ లేక. సో ఆ మెయింటెనెన్స్ ఉన్న సౌండ్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే స్పాకెట్ అని స్టెప్ వచ్చేసిందండి. దాన్ని అసలు ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి మీకు వితిన్ తక్కువ టైంలో మీకైతే ప్రాబ్లమ్ అయితే 100% సొల్యూషన్ ఇవ్వబోతున్నా. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను దీక్షిత్. మన ఛానల్ కనుక ఎప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అట్లనే వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే పైన కార్డ్స్లో చాలా వరకు వీడియోస్ పెట్టడం జరిగింది, అవి కూడా చెక్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే స్టెప్ ఇన్ అయిపోదాం గాయస్. సో ఈ వెహికల్ ఏదైతే ఉందో మా కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ది, కొత్త కస్టమర్ అన్నమాట. సో ఈయన రాగానే చైన్ ఇష్యూ ఉంది, అవుతుందని అడిగారు. అవుతుందని చెప్పాను. ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందన్న ఫ్యామిలీతో వచ్చి ఉన్నారు, అయినా సరే ఉంటానని చెప్తున్నారు. సో నేను చెక్అవుట్ చేశాను. ఒకసారి టెస్ట్ రైడ్కి వెళ్ళగా తెలిసింది ఏంటంటే చైన్ అనేది లాస్ట్ టైం అమలు చేసే తెలియదు, కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా పెట్టలేదు. అండ్ దట్టు ఇంకో మ్యాటర్ ఏంటంటే ఫ్రంట్ స్పాకెట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా స్టెప్ వచ్చేసింది. షోరూమ్ వెళ్తే చైన్ కిట్ అయితే ఖచ్చితంగా మార్చుకోమని చెప్తారు. వాళ్ళు పర్వాలేదు భయ్య తిరగండి అని చెప్తారు, కానీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయలేదు కూడా. సో అందుకని మన దగ్గరికి వచ్చింది వెహికల్ అనేది. ఫస్ట్ టైం ఇతను బయట చేపిస్తారంట, అది మన దగ్గర ఇంకెక్కడ కూడా చేయించలేదు, అంత షోరూమ్ అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఆ స్పాకెట్ కవర్ ఏదైతే ఉందో 8 బిట్ స్పాకెట్ కవర్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి ఏదైతే అక్కడ మీకు నట్టు కనిపిస్తుంది కదా, నట్టుకు ఒక వాచర్ ఉంటుంది. ఆ వాచర్ అయితే లాక్ అయితే తప్పించేసి ఆ బోల్ట్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఆ బోల్ట్ సైజ్ వచ్చేసి నట్టు సైజ్ వచ్చేసి 32 స్పానర్ అయితే పడుతుంది. వీల్ బిట్ ఉంది మన దగ్గర. సో వీల్ బిట్తో జాగ్రత్తగా నార్మల్ థ్రెడ్డింగ్ ఉంటుంది, రివర్స్ థ్రెడ్ అయితే అసలు ఉండదు. జాగ్రత్తగా చూసారు కదా, చాలా టైట్గా ఉంది. ఫస్ట్ టైం అయితే ఓపెన్ చేస్తున్నాను అనుకో, నాకు తెలుసు ఇంతకుముందు ఎవరు కూడా ఓపెన్ చేసి ఉండదు. సో ఇదైతే మొత్తం అంతా కూడా బోల్ట్ అయితే నట్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి ఆ లాకింగ్ వాచర్ తీసేసి స్పాకెట్ అయితే బయటికి తీసేయండి. యాక్చువల్గా ఈ ఇష్యూ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే ఇన్ టైంలో లూబ్రికేషన్ లేకపోవడం వల్ల చైన్కి ఆ కంప్లైంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో స్పాకెట్ అయితే కంప్లీట్గా బయటకు తీసేద్దాం. బయటకు తీసి చెక్అవుట్ చేద్దాం అసలు ఏమైంది, స్పాకెట్ వల్ల సౌండ్ వస్తుంది కదా, స్పాకెట్ మార్చుకోవాలా లేదా రిపేర్ చేసుకోవచ్చా, అసలు పనికిరాదని చెప్పేసి. మీరు బాగా గమనించినట్లయితే ఆ స్పాకెట్ యొక్క పళ్ళు ఏవైతే ఉన్నాయో లైట్గా వన్ సైడ్ అయితే బెండ్ అయి ఉన్నాయి, చూసారు కదా, వన్ సైడ్ అయితే లైట్గా బెండ్ ఉన్నాయి. దీన్ని మనం ఏంటంటే కొంచెం మన దగ్గర ఎక్విప్మెంట్ కంప్లీట్గా కొద్దిగా బెండ్ని లెవెల్ చేసాము. బట్ ఇట్లా చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్గా జీరో సౌండ్ కంప్లీట్ తగ్గిపోతుంది, కానీ స్పాకెట్ అనేది కొంచెం టైం అవుతుంది. ఎందుకంటే పళ్ళు ఎప్పుడైతే మనకి అరిగాయో ఆటోమేటిక్గా ఇష్యూ వస్తుంది. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఏదైతే స్పాకెట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఫిక్స్ చేసేసి దానిపైన లాకింగ్ వాచర్ వేసి నట్టు వేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఫుల్ టైట్ చేసిన తర్వాత లాకింగ్ వాచర్తో నట్టు ఊడిపోకుండా లాక్ చేసుకోవాలి. సేఫ్టీ కోసం ఇచ్చారు. చాలా నచ్చింది నాకు ఈ ప్రొసీజర్ అనేది, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే చైన్ కంప్లీట్గా లూప్ చేయండి. అది చైన్ ఇంజిన్ ఆయిల్ అని పర్లేదు, గేర్ ఆయిల్ అని పర్లేదు, చైన్ స్ప్రే అయినా పర్లేదు, గ్రీజ్ అయినా పర్లేదు, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది పెట్టండి. ఎప్పుడు కూడా మీ వెహికల్ సౌండ్ రాకుండా నీట్గా పోవాలంటే ఖచ్చితంగా ఎక్కువ లూప్ అయితే యూస్ చేయండి. ఎక్కువ చైన్ తడాలి, అది గ్రీస్తో అయినా స్ప్రేతో అయినా ఆయిల్ అయినా ఏదైనా వాటర్ ఇట్ మేబీ, ఓకేనా. వేసేసి కంప్లీట్గా చైన్ అది లెవెల్గా అటు ఇటు లెవెల్గా టచ్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. సో వీడియో కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి, సో చూసారు కదా, అటు ఇటు కూడా కరెక్ట్గా లెవెల్ చూసుకొని సెంటరింగ్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను గైస్.